హలో వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని 23 వ్లాగ్స్. ఈరోజు ఈజీగా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దానికి కావాల్సినవి కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 స్మాల్ ఆనియన్, క్యారెట్ అండ్ 3-4 మిర్చీస్. అలాగే బిర్యానీలో కావాల్సిన స్పైసెస్ ఏంటో చూసేద్దామా. దానికి దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, వాలుకలు, అనాస పువ్వు, లవంగలు, జాపత్రి, స్టోన్ ఫ్లవర్, కాజు, బిర్యానీ లీఫ్, వీటితో పాటు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తీసేసుకోండి. ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను తీసుకున్న స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటే యాడ్ చేసేస్తున్నా. మీరు ఫస్ట్ కాజు అయితే యాడ్ చేయకండి, స్పైసెస్ అన్నీ వేసిన తర్వాతే కాజు వేసుకోండి. ఎందుకంటే ఆ ఆయిల్ వేడికి కాజు వెంటనే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోయినట్టు అనిపించుద్దండి. సో వేగిన తర్వాత కాజు కూడా యాడ్ చేసుకోండి. కాజుతో పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీ, క్యారెట్ కూడా నేను వేసేస్తున్నాను. అవి వేసేసిన తర్వాత స్లో ఫ్లేమ్లోనే చిన్నగా వేయించుకోండి. వేయించుకున్నాక ఒక బిగ్ సైజ్ టొమాటో కూడా తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసేసి టొమాటో కూడా యాడ్ చేసేసుకోండి. టొమాటో కూడా యాడ్ చేసేసిన తర్వాత టొమాటో కూడా సాట్ అయిపోయి చక్కగా వేగిపోతున్న టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. మనం కట్ చేసిన కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాం. అవి కూడా చక్కగా నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న కొలత ప్రకారం బిర్యానీ రైస్కి దానికి సరిపడా వాటర్ కొలతలో తీసుకొని వాటర్ కూడా పోసేసుకోండి. పోసుకున్న తర్వాత నేను కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు పింక్ సాల్ట్ అన్న యాడ్ చేసుకోండి. కల్లుప్పు అయితే యాడ్ చేసేసిన తర్వాత ఆ వాటర్ మరుగుతున్నప్పుడు, బాయిల్ అవుతున్నప్పుడు రైస్ కూడా వేసేసుకొని చిన్న మంటలోనే మూత పెట్టుకొని ఉడికించుకోండి. నేను మళ్ళీ మూత తీసి మీకు చూపిస్తాను. చూడండి ఎంత నా రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో. అలాగే ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే గరిటతో పైనుంచి కిందకి మీరు ఈవెన్గా కలుపుకుంటే ఆ మసాలా అనేది రైస్ మొత్తానికి పట్టుద్దండి. ఆల్మోస్ట్ నా బిర్యానీ కుక్ అయిపోయినట్టే, చూసేయండి. దీన్ని బిర్యానీ అంటారో, పులావ్ అంటారో, బగారా రైస్ అంటారో నాకు తెలియదు, కానీ పేర్లు రకరకాలుగా ఉన్న టేస్ట్ మాత్రం సేమ్ అండి. నేను ఇంక వెయిట్ చేయలేను, నేను సర్వ్ చేసేసుకొని నేను తినేస్తాను. మీరు చూడండి. దీనికి కాంబినేషన్ నేను రైతా, మటన్ కర్రీ అండ్ బాయిల్ ఎగ్ పెట్టుకున్నా. అసలు బాయిల్ ఎగ్ లేకుండా బిర్యానీ ఉంటుందా? నాకైతే ఉండదండి. ఆ కాంబినేషనే వేరు. సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి.